మన నవ పగలు ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా క్యాన్సిల్ అయిపోయింది అది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ మధ్యకాలంలో ఇంట్లో డిస్టర్బెన్స్ మామూలు ఇవ్వండి, ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు. ఎట్లా చెప్పాలంటే, ఈరోజు నేను కారుకి వెళ్ళాలి. పొద్దున్నే నిన్నే ఒప్పుకున్నా 7:30 కల్లా కారు దగ్గర ఉండాలి గణపవరంలో. లేచి 7 గంటల నుంచి రెడీ అవుతా, ఫ్రెష్ అయ్యి ఇచ్చి బట్టలు చూస్తే బట్టలు తిప్పుతా. అంటే నాకు ఉన్నాయి 3 ప్యాంట్లు, ఒక 3 చొక్కాలు 4 చొక్కాలు ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి లేండి. అవి ప్యాంట్లు లేవు, ప్యాంట్లు మాత్రం 3 ఉన్నాయి. మొత్తం 2 రోజుల నుంచి జాన్సీ బట్టలు తొక్కకుండా మొత్తం ఒక్కసారి ఉతికేసింది. ప్యాంట్లు చూస్తే ప్యాంట్లు లేవు, చెప్పకూడదు అండర్వేర్లు కూడా ఉతికి అవపడపడేసింది. మొత్తం 3 షర్ట్లు ఉన్నాయి, ప్యాంట్లు ఎట్టాలా చెప్పండి. ఆయన ఫోన్ చేశారు పాపం, కారు ఓనర్కి చేసి, అంటే ఆయన బాడీకి పంపిస్తాడు అనమాట. వేరే కాజీపల్లి వెళ్ళి, ఆ నుంచి పెద్ద కాకాని వెళ్ళి, అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి. అన్న ఎట్లా అన్న పరిస్థితి రాలేదన్నా అంటే, నా బట్టలు ఉండి వేసుకుందో రా నీళ్ళు అన్నాడు. మీ బట్టలు ఎట్ట వేసుకుంటాను వద్దన్న అంటే, డ్రైవర్లు అందరికీ చేస్తారంటే నేను డ్రైవర్లతో పెట్టుకుంటలేదు. అది ఇది పాపం ఆయన బాధ అయింది. నేను కూడా పొరపాటు మనం అయిపోతుంది కాబట్టి తలంచుకుని సహించాం. విషయం ఏంటంటే, గత 8 రోజుల నుంచి కారుకి డైలీ వెళ్తానే ఉన్నా. శ్రీశైలం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. నవరాత్రులు అన్నట్టు మనం పొగలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా. పగలనే అంటే 9 పగలనే 9 డ్యూటీలు అన్నట్టు డైలీ. అందులో భాగంగా నిన్నటితో 8 రోజులు అయింది, ఇది 9వ రోజు. ఈరోజు కూడా వెళ్తే మనం అనుకున్నది బాగానే జరిగేది, కానీ ఈరోజు బట్టలు లేకపోవడం వల్ల క్యాన్సిల్ అయింది. ఇంకా ఎవరి మీద అడిగితే ఏం ప్రయోజనం అని చెప్పి సైలెంట్గా పడుకున్నాను. ఇంకొక అన్న ఫోన్ చేశారు ఇప్పుడే, చేసి అన్ని కారుకి వెళ్ళాలంటే, అన్న ఇదన్న పరిస్థితి బట్టలు ఇవ్వాలంటే, టైం ఉంది లేదు, 1 గంట ఉంది, లోపు ఆడతాయిలే కానీ నేను ఫోన్ చేస్తాను అన్నాడు. అది అనమాట సంగతి. అంతేగా సితారా, బట్టలు మొత్తం అటు ఉతికేస్తారా అలా వేసుకుంటా కానీ మేము ఉతికేసింది మరి. అదే విషయం. సితార్ టైం అయితే 5 నిమిషాలు తక్కువ 9 అయింది. సితార్ గడ అన్నం తిని వెళ్తాడు, సిరియన్స్ వెళ్ళిపోయారు. నేను ఈలోపు ఆ ప్యాంటుల్ని అటన్నిటిని ఎండలో వేసి ఆరబెట్టుకుంటే పని అయింది. మనం అనుకున్న నవరాత్రులు, అదే నవపగల్లో ఇవ్వండి, ఒక ప్యాంటు 2 ప్యాంట్లు, ఆ తడి మీద ఒకటి ఆరేసింది, 3 ప్యాంట్లు. అబ్బా హెడైతే ప్రయోజనం లేదు. మనం వేసుకోవాల్సిన వాటిని బాగా ఎండ తూర్పు నుంచి వచ్చింది కాబట్టి ఎండ వేర్లే, నువ్వు కూడా ఆరాలమ్మా అలాంటి పరిస్థితి. షర్ట్లో ఉండలేండి లోపల, ఈ నారేసుకుంటే సరిపోయిద్ది. ఎలా ఆడతారు బాగా మీరు, ఎడేస్తా. అదండి విషయం. యారితే మనం బయలుదేరచ్చు. సితార అయిందా, తిన్నావా? మొత్తం తిన్నావా? ప్రూఫ్ ఏది? ప్రూఫ్ కావాలి నాకు. మొత్తం తిన్నావా లేదు చూపించు. లోపల పెట్టావా? దాంట్లో పెట్టావా? సరే. ఎందుకంటే టమాటా కాడ తినాలిగా. కన్ను మళ్ళీ కూర్చుకుంటే మొదలు పెట్టింది. వేడి వల్ల అండి ఖచ్చితంగా. సరే జాగ్రత్తగలమా, బాయ్. మర్చిపోయి మీకు చెప్పలేదు కదండి, నిన్న గుంటూరు వెళ్ళాను కదా. అయితే అక్కడ ఒకటి తగ్గింది కదా, అదను దాని మీద కూడా తీసుకుందాంలే అన్నట్టుగా కార్ అక్కడ పెట్టి, ఇవే చైనా బజార్లు, ఢిల్లీ బజార్ లాంటివి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళా అనమాట. అక్కడికి వెళ్ళి ఇదిగో ఇది కావాలండి అంటే, ఇది బాగుంది, అవి అంత బాగుండలేదండి, పాత పడిపోయినట్టు ఉన్నాయి, ఇదిగో ఇట్లాంటిది కావాలండి అంటే, చక్కగా ఇటు తిప్పి చూసింది ఆమె. ఇక్కడ రేట్ వేసి ఉంది 200 అని, 200 అండి ఉంది.
నమస్కారం మేడం, నేను ఆల్రెడీ విజయవాడలో తీసుకొచ్చాను, కొన్ని తగ్గినాయి అందుకని చెప్పేసి అడుగుతున్నాను. అంటే నేనేమో ఇది తీసుకుందేమో జొతే 150కి, అంటే ఒక్కొక్కటి 75 రూపాయలు. ఆమె ఒక్కటే 200 చెప్తుంది. విత్ ప్రూఫ్ కూడా చూపించా, మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం కదా, ఆ వీడియో కూడా చూపించా అనమాట. అది పరిస్థితి. ఒక చోట ఇది గుంటూరు అండి, విజయవాడ కాదు అంటుంది. ఎంత గుంటూరు అయితే మాత్రం ఇది 200 పెట్టుకున్నాం అనుకోండి, అంటే 75 రూపాయలు, 75 మనం పడింది. ఆ 75 రూపాయలు పోతే 125 రూపాయలు ఛార్జ్ అతనికి. చూడండి అట్లా ఉండే రేట్లు. ఈరోజు తెనాలి అయితే వెళ్తున్నానండి. తెనాల్లో మనకి రీజనబుల్ ప్రైస్లో కానీ వస్తే తీసుకుంటా, ఒకటన్నా తీసుకుంటా. అక్కడికి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడికి 4 తీసుకుంటాను అనమాట. అది విషయం. 10:40 అయిందండి. వీడియో ఎడిటింగ్ చేసి కాసేపు పడుకున్నా. అన్న అయితే ఫోన్ చేసాడు రమ్మని. బాపట్లలో పికప్ చేసుకోవాలంట, వెళ్ళి కర్లపాలెం నుంచి వెళ్ళి. యారినియో లేదు, కింద కూడా పడ్డా. ఓకే, అన్ని షీట్ వల్ల ఉదయం కారు బాగొట్టుకున్నాం, పంప అట్లాగా వచ్చింది. అదండి సంగతి. రెడీ అయిపోయాం, వెళ్ళిపోదాం అనమాట కారుకి. టైం 10:30 దాటిపోయింది కదా. పిల్లలు అయితే 12:30కి వస్తారండి. తాళం అయితే వేసి అసలు, ఎందుకంటే ఖచ్చితంగా తాళం అయితే ఒక తాళం దగ్గర పెట్టుకోమన్నా కదా, ఖచ్చితంగా పెట్టుకుని ఉండరు. మళ్ళీ నేను తాళం వేసి తీసుకెళ్ళాలంటే ఎవరికి తాళం పడిపోయింది. అంత హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళే కదండి. కర్లపాలెం వెళ్ళిన తర్వాత అయితే క్యాన్సిల్ అయిందంట. కార్ అయితే పార్టీ వాళ్ళు ఏదో రీజన్ చెప్పొద్దన్నారంట. ఆ కారు ఓనర్ గారేమో నాకు ఫోన్ చేయడం మర్చిపోయారు. నీలో నిన్ను చూడగానే గుర్తొచ్చింది, వాళ్ళు క్యాన్సిల్ చేశారు, నేను ఫోన్ చేస్తాను మర్చిపోయాను నీకు అన్నారు. చేసేది ఏం లేదు, ఇక ఎటు వెళ్ళాం కదా అట్లా అని చెప్పేసి పుచ్చకాయ కూడా కొనుక్కోతున్నారు పిల్లలకి, చిన్నది 50 రూపాయలది. అదనమాట మన నవ పగలు ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా క్యాన్సిల్ అయిపోయింది. అది 9వ రోజు. జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇది ఇంకా తక్కువలేండి. కర్లపాలెం వెళ్ళి తిరిగి వచ్చా. ఒక్కొక్కసారి బాపట్ల ఆటో ఉన్నప్పుడు బాపట్ల వేసుకెళ్ళి ఆటో అక్కడ కార్ క్యాన్సిల్ అయితే తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అనమాట. కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటాయి. అదండి సంగతి. వెళ్ళి పిల్లలు వచ్చే టైం 12 అవుతుంది. పాలతో అన్న కొంచెం సరదాగా గడుపుతా, పుచ్చకాయ కోసిచ్చి. మంచి నిద్ర బాగొట్టుకున్నానండి. అంత నిద్ర పట్టిందంటే చల్లగా. అరగంటకి పడుకున్న అన్న ఫోన్ చేశాడు, అని తొందరగా రమ్మన్నారని వచ్చినాక తుస్సుమంది. అదండి విషయం. మర్రి చెట్టు కింద చల్లగా ఉంటే ఆగా, రోడ్డు పక్కన కూలింగ్ ఉన్నట్టు ఉంది, చాలా చల్లగా. ఓడలో మర్రి. అదండి విషయం. ఏంటది? పటాకాయ టపాకాయ అన్న మా వాళ్ళు మిస్ అనే అమ్మాయి చేసిన టపాకాయ. అక్కడ నుంచి అందరు ఆ పేపర్ రోడ్డు మీద పడేసిన పేపర్ వచ్చి ఆటలు అట్ట చేసి ఎట్ట కొడుతున్నారు కిందకే. ఇప్పుడే నాకు ఇగో నేను అన్న సిరి అమ్మ ఇక్కడికి వచ్చేసింది. ఇదిగోండి కొత్త చాకు మనం తెచ్చింది షాపింగ్లో. షాపింగ్ సౌండ్ అంటే బాగా పండినట్టే ఉంది. పండకపోతే పండ పెట్టుకోవాలి. వేస్తున్నా. ఈ రకం పగిలిందంటే బాగా గట్టిగానే పడింది. ఇది పండింది. నాకు తెలిసిన పర్లేదా? మొదలు పెట్టండి ఇక ఇద్దాం. ఏం చేయాలి తీసుకో. అబ్బా ఏం కావాలి తిను. చిన్న మొక్క తీసుకున్నా. నేను ఇక్కడ చిన్నది తీసుకున్నా, అక్కడ పెద్దది తీసుకుంది. తిను. అది అందుకున్నా చిన్నది తినండి. తీసుకున్నాడా? మీరు తినండి అమ్మా. మా పిల్లడు చూడండి
సావిడిలో బర్రెలు కట్టేసినట్టు కారుని కట్టేసాడు. మా అమ్మాయి మర్చిపోయేవాడిని.